గురు పూర్ణిమ రోజు సాధ్యమైనంత మటుకు చక్కటి వ్యాసుల వారిచే రచించబడినటువంటి అష్టాదశ పురాణాలు, భగవద్గీతో, భారతమో లేకపోతే విశేషంగా వేద గ్రంథాలో ఇవి చదువుకుండేటటువంటి పిల్లలకి, గురువులకి ఆ పుస్తకాలని తీసుకొని వెళ్ళి దానంగా ఇవ్వడం, తద్వారా వ్యాస హృదయము అనేటటువంటిది వ్యాప్తి చెందుతుంది. ఇక రేపటి రోజున వేద విద్యార్థులు కానీ వ్యాసుల వారు చెప్పినటువంటి వేదభాగ పఠనమో, పురాణ పండితులకో వస్త్రదానము అనేటటువంటిది చేయడము, లేదు వాళ్ళకి ఆహారానికి అవసరమైనటువంటి బియ్యమో, కూరగాయలో, శాఖలో ఏదో ఒకటి తీసుకొని వాళ్ళకి దానం ఇవ్వడం, ఇది చాలా విశేషమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది. గురు పూర్ణిమ రోజు ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి విశేషంగా దానం చేయడము చాలా ప్రత్యేకమైన ఫలాన్ని ఇస్తుంది. ఇంకా సరస్వతీ పీఠలని ఉంటాయి. ఈ పుస్తకాన్ని చదువుకుండేటటువంటి వాళ్ళు ఆ వ్యాసపీఠం మీద ఈ పుస్తకాన్ని పెట్టుకుంటారు. ఆ వ్యాసపీఠాన్ని దానమిస్తే కూడా చాలా విశేషంగా అనుష్ఠానం చేసుకునేటువంటి గురువులకి ఆ రుద్రాక్షమాలలు కానీ ఇలాంటివి ఏవైనా ఇచ్చినా, లేదు మేము జపం చేసుకుంటామనేటటువంటి శిష్యులు ఎవరైనా ఉంటే వాళ్ళకిచ్చిన చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని అది ఇస్తుంది. గురువేమి ఇవ్వాలయ్యా అంటే జ్ఞానదానం చేయాలి. రేపటి గురు పూర్ణిమ రోజు గురువులు ఏదో ఒక అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని, వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం, వ్యాసుల వారి యొక్క ఉచ్ఛిష్టాన్ని ఏదైనా తీసుకొని వెళ్ళి ఆ శిష్యులకి ఈ జ్ఞానం అనేటటువంటి భిక్షని పెట్టాలి, అది దానంగా ఇవ్వాలి శిష్యులకి. కాబట్టి ఈ గురు శిష్య పరంపర అనేటటువంటిది గురు పూర్ణిమ రోజు ప్రత్యేకంగా ఒకళ్ళకొకళ్ళకి వీళ్ళు శ్రద్ధగా గురువుగారి దగ్గరికి చెవులు, మనస్సు దానం చేయాలి, గురువుగారు జ్ఞానాన్ని దానం చేయాలి. ఇది మన సనాతనమైనటువంటి భారతీయ వైదిక వాంగ్మయము మనందరికీ అందించేటటువంటి బోధ. ఈ విధమైన దానాలు గురు పూర్ణిమ రోజు ప్రత్యేకంగా చేయడం చాలా విశేషమమ్మ. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను వివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం అమ్మ.